హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మరి ఏవీ న్యూస్ నేటి తరం తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లలో షేర్ చేయవలసిందిగా, మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. ఇప్పట్లో పల్లె పోరు లేనట్లేనా? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గందరగోళంలో కార్యకర్తలు. కేబినెట్ నిర్ణయం కాకుండానే కొందరు మంత్రుల ప్రకటన అన్నట్టు మనం చూసుకోవచ్చు. కేబినెట్ నిర్ణయం కాలేదంట. ఇదేంది కథ? ఇది ఏంది? ఇది డ్రామాలు ఎప్పుడు పెడతారు సార్? సర్పంచ్ ఎన్నికలు ఒక్కొక్కరు ఎదురు చూస్తున్నారు. ఆడ సెక్రటరీలకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఏడుకెళ్ళి తేవాలి, ఈ పైసలు ఎట్లా తేవాలి, ఏం చేద్దామన్నా పైసలు లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఈనాడు అదే సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి చెందుతుంది, కొంచెం ఆ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ప్రజల కష్టాలు తీరుతాయి, పనులు మొదలైతాయి అని చెప్పేసి అనుకుంటే ఈనాడు ఏడేసిన గొంగడు ఆడనే ఉన్నట్టు, నిమ్మకు నీరెత్తినట్టు, మన దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది కథ మొత్తం మీదిగా. ఎప్పుడు పెడతారు సార్? జర్ర గ్రాఫ్ వేస్తున్నట్టే పెడదాం అంటారు, మళ్ళీ గ్రాఫ్ పడిపోతున్నట్టు వద్దు మళ్ళీ జర టైం తీసుకున్నాం. ఏమన్నా హోమం అన్న ఏమైనా చేపించి జర శాంతి హోమం, కాంగ్రెస్ పార్టీకి శాంతి హోమం అన్న ఏమైనా చేపించారు, జర దిష్టి తాకినట్టుంది. కేసీఆర్ కాక మరి ఏమైనా హోమం చేపించిందా ఈ పార్టీ? అదే ఎప్పుడు పెడతారు సార్? పెట్టు జర తొందరగా. ఇష్టం వచ్చినట్లు లొల్లిలు పంచారు. ఈ మంత్రి వచ్చి ఇది అంటాడు, ఆ మంత్రి వచ్చి అది అంటాడు. అసలు ఏం మెయింటెనెన్స్ లేకుండా అయిపోయింది. మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరాలు. పల్లెపూరు సంగతి మీకెందుకని మహేష్ గౌడ్ రుసరుసలు. మంత్రి సీతక్క కూడా ఈ మధ్య చెప్పిన ముచ్చట్లు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటే కార్యకర్తలకు సూచనలు. వివాదాలకు మంత్రి పొంగులేటి కేంద్రంగా అపవాదులు. పథకాల అమలుపై కూడా మంత్రి పొంగులేటి ముందస్తు ప్రకటనలు. ఇందిరమ్మ ఇండ్లపై కూడా మంత్రి ముందే ప్రకటనలు. రుణమాఫీపై కూడా ఇదే విధమైన అందరికంటే ముందే వ్యాఖ్యలు. రైతు బంధుపై కూడా పొంగులేటి అనేక సార్లు ప్రకటనలు. జపాన్ పర్యటనలో ఉన్నప్పుడు దీపావళికి బాంబులంటూ చెప్పిన మాటలు. పొంగులేటి ప్రకటనల ద్వారా పదే ప్రభుత్వానికి ఇబ్బందులు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇక పొంగులేటి సీన్ అనేది ఎట్లుంటుందంటే పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టినట్టు ఉంటుంది అనమాట కథ. ముందుగానే రెడీ చేసేస్తారు ఏం మాట్లాడేది, ఎట్లా చేయాలని. ఇక క్యాబినెట్ నిర్ణయం లేకపోతే అన్ని డెసిషన్లు పొంగులేటి సీన్లనే చేస్తుంటారు అనమాట. కొంచెం మెయింటెనెన్స్ చేయదు. ఎందుకంటే అరే ఎలక్షన్స్ వస్తున్నాయని నిన్న మన పత్రికలలో వచ్చింది. అగోరా అది పైసలు ఏమైనా ఎదుర్కొనేదంటే ఆ భూములకి అమ్ముకొని రెడీ తయారవుతాడు. వీళ్ళు ఎవరంటే మళ్ళీ మిత్తి కట్టుకుంటూ కూర్చోవాలి. ఏం కథ ఇది? ఏందో అర్థమైతలేదు మరి ఏందో ఇది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని పాట అందరికీ తెలుసు. అలాగే ప్రభుత్వంలో జరగబోయే నిర్ణయాలను ఏం సింక్ చేసినామన్న అమరేందర్ అన్న బాగా సింక్ చేస్తారు. ఈ వార్తకి దానికి పాటకి సింక్ చేసింది అనమాట. అందుకే తొందర ఊయొద్దు, చేసే బాగుంది తాత్పరం అంటున్నా. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే పాట అందరికీ తెలుసు. అలాగే ప్రభుత్వంలో జరగబోయే నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే చెప్పేస్తుంటారు. నిజానికి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఆ ప్రకటనల ద్వారా ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రకటనలు చేస్తూనే ఉంటారు. వివాదాలకు కేంద్రం అవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చాలా విషయాల్లో మంత్రి పొంగులేటి కొన్ని విషయాలను వెల్లడిస్తూ ఉండేవారు. అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. రాను మంత్రి పొంగులేటి యాక్టివ్ గా ఉండటం కూడా ఇతర మంత్రులను కూడా ఇబ్బంది పెట్టినట్లు ఉంది. అన్ని రకాల శాఖల అంశాలను ఆయన చెబుతుంటేవారు. దాంతో ఆయా శాఖల మంత్రులు ఇబ్బంది పడ్డట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక శ్రీలంక జర నిమ్మలంగా తాత్పరంగా ఆలోచించి జర దబదబ మాట్లాడకు. ఎందుకంటే మళ్ళా మీరు మాట్లాడుతూ ఇతర మంత్రులకు ఇబ్బంది, ఎమ్మెల్యేలకు ఇబ్బంది, అదేవిధంగా లాస్ట్కి వస్తే కొంచెం ముఖ్యమంత్రి గారికి కూడా ఇబ్బంది. కాబట్టి జర ఆలోచించి తాత్పరంగా మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరుతుందన్నమాట. మొత్తం మీద సెకండ్ పేజ్ లో వార్తా వివరాలు ఏమిటో హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ జిఎస్విసి కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ డిజిటల్ భద్రత దీని ప్రధాన లక్ష్యమని వెల్లడి. తెలంగాణ రైజింగ్ లో గూగుల్ తో పాటు అవసరమన్న సీఎం. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ అంటే మనం చూసుకుని వాస్తవానికి ఈనాడు గూగుల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి పాస్వర్డ్స్ కానీ హ్యాక్ చేయడం కానీ, సో ఉన్నటువంటి ఫోన్లు హ్యాక్ చేయడం కానీ, ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాబట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు గూగుల్ సేఫ్టీ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని స్థాపించుకోవడం చాలా సంతోషంగా మనం భావించుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ లో గూగుల్ తో పాటు అవసరమైన సీఎం అంటే వాస్తవానికి ఇదైతే నిజం. రైజింగ్ తెలంగాణలో మరి రైజింగ్ తెలంగాణ అవుతుందో లేదో కానీ తెలంగాణలో మాత్రం ప్రజలకు మాత్రం గూగుల్ తో పాటు గూగుల్ సేఫ్టీ సెంటర్ మాత్రం అయితే అవసరం ఉంది.
ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిఎస్సిసి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డిజిటల్ భద్రతే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు. వాస్తవానికి డిజిటల్ భద్రత ఈనాడు సైబర్ మోసాలు జరగకుండా జాగ్రత్త ఉండాలి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అకౌంట్లలో పైసలు మాయమైతే మీ అకౌంట్లలో చొరబడి మీ సిస్టమ్లను కానీ హ్యాక్ చేయడం, ఫోన్ని హ్యాక్ చేయడం, మీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఈ విధంగా కొన్ని సైబర్ నేరాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా, ఇష్టం వచ్చినట్టు లింకులు వస్తే క్లిక్ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తాం. ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. G7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ. ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రధాన శత్రువు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కెనడాలో జరిగిన G7 సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా మోడీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వం ప్రమాణాలకు చోటు ఉండకూడదన్నారు. వాస్తవానికి ఉగ్రవాదానికి మద్దతిస్తే వారిగా ఒక శత్రువులాగానే భావించుకోవాలి. ఈనాడు వారికి కూడా బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నం అవుతుంది. కాబట్టి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అనమాట. ఇక దయచేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఇతర దేశాలను, పాకిస్తాన్ లో ఏదైతే ఉగ్రవాదం ఉందో దాని వల్ల ప్రపంచ దేశాలకు ముప్పు. కాబట్టి ఈనాడు అందరూ ఈ యొక్క ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మావలకు మరో ఎదురు దెబ్బ. రంపచోడవరం ఎన్కౌంటర్ లో 3 మృతి. మృతుల్లో అరుణ, గాజర్ల రవి, అంజు నట్లు గుర్తింపు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో అగ్రనేత హతమయ్యాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎదురు కాల్పులు జరిగాయి. దేవిపట్నం మండలం కొండమొదలు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వాళ్ళేమో వేల మంది ఆయే, వీరేమో 100 మంది 10ల సంఖ్యలలో ఉంటారు. మావోయిస్టు అన్నలు ఎక్కడైనా లొంగిపోండి, శాంతి చర్చలు జరపడానికైతే సిద్ధమైతలేరు. కానీ ఈనాడు ఏదో ఒక విధంగా మీ ప్లాన్స్ మీకు ఉంటాయి కాబట్టి లొంగిపోయి ప్రాణాలను కాపాడుకొని జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈనాడు అడవులలో ఉండి పరిపాలన కాదు, ఈనాడు ప్రజల్లోకి వచ్చి పరిపాలించండి. దయచేసి మీ ప్రాణాలు కోల్పోతుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే కేంద్రం కూడా శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా లేనట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈనాడు అన్నల ప్రాణాలు కోల్పోతుంటే బాధాకరంగా అనిపిస్తుంది. అడవులలో జీవితాలను గడుపుతూ ప్రజల కోసం మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. ఈనాడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అడవులలో ఉండి మీరు జీవితాన్ని కొనసాగిస్తూ ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు లొంగిపోయి ఈనాడు ప్రాణాలు కాపాడుకుని జనజీవన స్రవంతిలో ఉండి పోరాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ లో కొత్త విషయాలు. 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్ ట్యాప్. విచారణ జరిగే కొద్ది వెలుగు చూస్తున్న అక్రమాలు. 4200 మంది ఫోన్ ట్యాప్ చేశారంటే చూసుకోవాలి. ఈ మొగోడు అంటే ఈనాడు ఎట్లా, ఏం ఉద్యోగం చేస్తుండు, ఏం అధికారి, ఏం పోలీస్ అధికారి, దొంగల కంటే పెద్ద గజ దొంగ ఉన్నట్టున్నాడు. ఈ రిలీజ్ అయితే మొత్తం లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలి. మంది సంవత్సరాల ఇన్పుట ఫోన్లలో స్విచ్ పెట్టి, కాపురాలలో స్విచ్ పెట్టి ఈనాడు రాజకీయంగా ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు బ్లాక్ మెయిల్ చేసుకుంటా చాలా పెద్ద డ్రామా నడిచింది. ఆషామాషి కాదు. అనే ట్రాప్ కు చిక్కి 38.73 లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 38.73 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఫేస్బుక్ లో వృద్ధుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని తల్లి టైలర్ అంటూ సదరు మహిళ పరిచయం చేసుకుంది. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని చూడురి. ఆ ముసలానికి ఎందుకు నాయన, సత్యతానానికి పుష్పగూడాలన్నట్టు నీకు ఎందుకు? ఈనాడు 35,73,000 పోయింది. చక్కగా మంచిగా అన్ని చల్లగా అయింది పానం. సాగునీటి ప్రాజెక్టులపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. కేసీఆర్ అధ్యక్షతన త్వరలో బీఆర్ఎస్ నేతల భేటీ. తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటానికి సిద్ధం. ఇక మళ్ళా కేసీఆర్ కాక రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందంట. త్వరలో బీఆర్ఎస్ నేతల భేటీ. సో ఈనాడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధం అవుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. రైతుల గురించి అయితే పోరాటం చేయక ఏం కాదు మరి. బేగంపేటకు బాంబు బెదిరింపు కాల్. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం 10:30 బేగంపేట విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది అన్నట్టు చూసుకోవచ్చు. ఆకతాయిలు ఉంటారు. ఈనాడు చాలా మటుకు వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎందుకంటే టెన్షన్ వాతావరణం నెలకొంటది. పోలీసులు, అధికారులు మళ్ళీ అప్రమత్తం కావాలి, టీమ్స్ కావాలి, బాంబ్ స్క్వాడ్స్ టీంలు, డాగ్ స్క్వాడ్ ఇవంతా
రావడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఆగతాయిలు ఎవరైనా ఉంటే ఇటువంటి విషయాలు, ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి భద్రతను కాపాడడానికి పోలీసులు, మిలిటరీ కానీ, బలగాలు కానీ పనిచేస్తూ ఉంటాయి. సో దయచేసి ఇట్లా చేసి టైం వేస్ట్ చేసి అందరినీ టెన్షన్ పెట్టొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. బనకచర్ల ప్రాజెక్టును ఆపిన తర్వాతే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వెనక్కు రావాలి. కవితకు అంటుందిగా, బనకచర్ల ప్రాజెక్ట్ ఆపినాకనే రేవంత్ రెడ్డి ఇడికి రావాలంటుంది అనమాట ముచ్చట. ఎందుకంటే ఈనాడు ఆయన ఎంత లేట్ వస్తే అంత మంచిది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ లేట్ అయితే వీళ్ళు ఇచ్చే హామీలు నెరవేర్చారు, ప్రజలలో మైనస్ కావాలి. వాస్తవం బనకచర్ల ప్రాజెక్టు దానిపైన చర్చలు జరపాలి. అది ఏ విధంగా ముందుకెళ్తుంది, తెలంగాణ రాష్ట్రంకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, దాని మీద క్లారిటీ రావాలి. ప్రజలకు అన్యాయం జరగకుండా ఈనాడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని, ఇరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు కానీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించుకొని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇది ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఏ విధంగా లాభం చేకూరుతుంది, లాభం ఎవరికి, నష్టం ఎవరికి, సో దీని మీద టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చేయాలి. కానీ నువ్వు రాకు ఆడనే ఉండంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇది ప్రజలారా, ఇక ధర్మపురి అరవింద్ అన్నది కూడా ఉంది. బనకచర్లలో వచ్చే నష్టం ఏమిటో ఉత్తమ్కు ఎంపీ అరవింద్ సూటి ప్రశ్న. బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం ఏంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ధర్మపురి అరవింద్ అడిగితే సమాధానం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, మరి ఎందుకో చెప్తలేడు చెప్పాలన్నట్టు. మరి ధర్మపురి అరవింద్ అసలు ఎట్లా నష్టం జరుగుతుందో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు అనమాట. బనకచర్ల ప్రాజెక్టు పై ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ మొత్తం కల్పితం. హరీష్ రావు గారు అంటున్నారు, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పై ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ మొత్తం కల్పితం, రాజకీయ ప్రేరేపితమైనదని మాజీ మంత్రి బారాస నేత హరీష్ రావు అన్నారు. బనకచర్ల అంశంలో సీఎం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అపెక్స్ కమిటీ మినిట్స్ విషయంలో సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరే తప్పుదోవ పట్టియద్దు, మన శ్రేణిని మనమే నెత్తిమి చేసుకున్నట్టు, మన ఏది నాశనాన్ని మనమే కోరుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎవరు ఏదున్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలి. ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితేనేమి, సో ఎవరైతేనేమి ఈనాడు ఏదైతే బనకచర్ల గురించి చాలా లోతుగా ఆలోచించి దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోని ఖచ్చితంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. రైతులకి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరగదు, అక్కడ ఆంధ్ర ప్రాంతానికి జరగదు, తెలంగాణకు జరగదు. సో ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన చర్చలు జరపాల్సిందిగా కోరుతున్నాం. 3వ రోజు 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కొనసాగింది. 3వ రోజు ఇవాళ 4 ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులు జమ కోసం ప్రభుత్వం ఏదైతే మరి రైతులకు అకౌంట్లలో రైతు భరోసా కార్యక్రమం కింద మరి నిధులు జమ చేయడం జరిగింది. ఎలక్షన్స్ గురించి ఇదంతా తొందరతో చేస్తున్నారు అనమాట, ఇదంతా స్టంటు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈ రోజు మన ఏవి న్యూస్ నేటి తరం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఈ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేసి లైక్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. నమస్తే.